నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదిలించెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏంటి అలా కూడా నిద్ర అవుతున్నారు మీరు? దేవుని స్తోత్రం. అబ్బా ఇప్పుడు ఇంకా చెప్పండి, దేవుని స్తోత్రం. అలాగే చప్పట్లు కొట్టండి. నిద్రని మన దగ్గరికి రానేకూడదు. నిద్ర వచ్చిందే మన జీవితాన్ని పాడు చేశారు. అందుకని నిద్రావస్థలో ఒకేసారి మనకు వస్తుంది. అందుకని దేవుడి సరి గడుపుటకు ప్రయాసపడండి. అందుకని దేవుని వాక్యం మన పిల్లల్ని మనతో నడిపించాలి. కాబట్టి తల్లిదండ్రుల మాటని నడిచినట్టు పిల్లల్ని మన బైబిల్ 2-3 వచనాలు చూడాలి. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము తన కుమారుడిని అనుసరించినట్టుగా మనం చూస్తున్నాం. ఒకసారి చదవండి. ఆ తరువాత దేవుడు అబ్రహామును పరీక్షించాడు. అబ్రహాము ఆయన దేవుడు పిలిచాను, చిత్తము ప్రభు అని అబ్రహాము అనెను. 11వ వచనంలో కానీ ఆకాశము నుండి దేవదూత అబ్రహాము అబ్రహాము అని పిలిచాను. అబ్రహాము చిత్తము ప్రభు అనెను. దేవదూత ఆ చిన్నవాని మీద చేయి వేయకము, నీ ఏకైక కుమారుని నాకు సమర్పించుటకు. దేవుని స్తోత్రం. అబ్రహాము కుమారుడు ఇస్సాకుని మోరియా కొండపై బలి చేయమని దేవుడు కోరినప్పుడు వెళ్ళిన తర్వాత మళ్ళా అబ్రహాము తన కుమారుని బంధించాడట. ఇక్కడ అర్థం ఏంటి? తల్లిదండ్రుల కష్టాలు పిల్లలు ఉండాలి. అది పిల్లలు చెప్పినట్టు తల్లిదండ్రులు నడుచుకోవడం కాదు, ఆ తల్లిదండ్రులు చెప్పినట్టు పిల్లలు. ఇక్కడ అబ్రహాము కుమారుడు ఇస్సాకు తండ్రికి లోబడ్డాడు. దేవుని స్తోత్రం. మన పిల్లలు మనం లోబడే స్థితిలో మనం తయారు చేసుకోవాలి. వాడు అన్నదంతా కూడా చేస్తే అసలు నీ పిల్లలు నీ మాట ఎవరు. అందుకని అబ్రహాము కుమారుడు ఇస్సాకు లోబడి జీవించాడు. దేవుని స్తోత్రం. కీర్తన గ్రంథం 52వ అధ్యాయంలో 8వ వచనం. కీర్తన గ్రంథం 52:8. 52వ అధ్యాయము 8వ వచనం. నా మట్టుకు నేను దేవుని మందిరములో ఎదుగు ఒలివ చెట్టు వలె ఉన్నాను, నేను ప్రభు కృపని. అది కాబట్టి చిన్నప్పటి నుంచే చూసారా, ఈ అక్కడ మరి యెషయి వేరు, యెషయి వేరు. మరి దావీదు తండ్రి పేరు యెషయి, జెస్సీ అంటారు. జెస్సీ కుమారుడు. అదే మనం చూస్తా వచ్చినాన్ని యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనంలో ఈశాయి మొద్దు నుండి పిలక పుట్టును, అతని వేరు నుండి. అది కాబట్టి ఇక్కడ మనం దేవుని వాక్యంలో యెషయి కుమారుడు ఎదుగు దావీదు ఏమున్నాడమ్మా, చిన్ననాటి నుండి నేను దేవుని పట్ల నేను నమ్మకం కలిగి ఉన్నానంటూ మాట్లాడుతున్నాడు. మన పిల్లలు కూడా భక్తి నేర్పాలి. చిన్నప్పుడు నీతో వస్తే భక్తి నేర్చుకుంటాడు. ఎందుకంటే దావీదు తన కుమారుని మరి ఆ యెషయి కుమారుడు ఎలాగైతే దావీదు ఎదిగారు, మన పిల్లలు అలాగే ఎదగడానికి ప్రయత్నించాలి. దేవుని స్తోత్రం. అలాగే సమూయేలు మొదటి గ్రంథం మనం చూసినట్లయితే దేవుని వాక్యం 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో మనం 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. 11వ అధ్యాయం చదువు 2:11. ఇక్కడ సమూయేలు చిన్ననాటి నుండి దేవుని పరిచయం చేసుకున్నాడు, దేవుని సన్నిధిలో నడుచుకున్నాడు. తల్లి కోరినట్టుగానే ఆమెకి దేవుడు వరమిచ్చాడు. సంతానం కావాలని కన్నీరు కాచి ప్రార్థన చేసినటువంటి అన్న దేవుడు కన్నీరు ఆ బిడ్డను ఏమంది, నీవు నాకు మగబిడ్డను ఇస్తే నీ సన్నిధిలో పెరిగే బిడ్డగా, నీ సన్నిధిలో పరిచయం చేసే బిడ్డగా నీకు సమర్పించుకొని అంటుంది అన్న. అలాగే ఆ కుమారుడు కూడా అలాగే పెరుగుతూ వచ్చాడు. అలాగే మరి మరియమ్మ కుమారుడు కూడా యేసు ప్రభు కూడా ఆయన అలాగే విధేయుడయ్యాడు. మనకి లూకా సువార్త 2వ అధ్యాయంలో 52వ చెప్తున్నాం, అతడు తల్లిదండ్రులకి లోబడి ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని తల్లిదండ్రులకి లోబడి పిల్లలుగా. అందుకని అబ్రహాముకి తన కుమారుడు ఇస్సాకు లోబడ్డాడు. అలాగే యెషయి ఆ యొక్క కుమారుడు మరి ఆ దావీదు కూడా లోబడ్డాడు. అలాగే మరి చూసినట్టయితే అన్న కూడా మరి తన కుమారుడు లోబడ్డాడు. అలాగే యేసు ప్రభు కూడా తల్లిదండ్రులకి ఎప్పుడు లోబడ్డాడు. అలాగే మన పిల్లలు ఎలా ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే ఈనాడు ఈ బలమైన మాటలు ఈ హోలీ ఫ్యామిలీ ఈ సందర్భంలో మన పిల్లలు ఒకసారి మన కష్టాల్లో నడుపుకుంటూ దేవుడి బిడ్డలుగా ఎదిగి బిడ్డలుగా ఆశీర్వదించాలి అని కోరుకోవాలి. అందుకని ఇస్సాకు అంటే నవ్వు,
నవ్వు లేని జీవితానికి దేవుడు నవ్విచ్చాడు. శారాముకి బిడ్డలు లేనప్పుడు దేవుడు ఆమెకి మరి సంతానం ఇచ్చాడు. ఆ సంతానమే ఇస్సాకు. అందుకే నవ్వు లేని జీవితానికి నవ్వించాడు. ఆ కుమారుని దేవునికి అబ్రహాం తన కుమారుని నడిపించుకున్నాడు. దేవుడు కోరుకున్నట్టుగానే ఆయన విధేయుడయ్యాడు. తన కుమారుని కూడా విధేయత బాగా నడిపించాడు. అలాగే ఈనాడు మన పిల్లలు కూడా మంచిగా మరి కుటుంబంలో వాళ్ళకి మంచి మాటలు చెప్పాలని నేర్చుకో. అందుకే ఈనాడు ఈ హోలీ ఫ్యామిలీ పవిత్ర కూడా అందుకే చాలాసార్లు చెప్తారు. మరి ప్రతి ఇంట్లో మరి తిరుగుకుంటాం ఫోటో ఎంతమందికి ఉంది? తిరుగుకుంటాం అంటే ముగ్గురు ఉండాలి అక్కడ. ఎవరు? యోసేపు, మరియమ్మ, బాలేసి ముగ్గురు కలిగినట్టు. అలాగే నాడు ట్రినిటీ అండ్ యూనిటీ, త్రిత్వం, పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. కాబట్టి ఒక దేవుడే కానీ త్రిత్వంతులు ఉన్నట్టుగానే అదిగో మరియమ్మ కుమారుడు, అదిగో యోసేపు. మరి చూసినట్లయితే మరియమ్మ చక్కని కుటుంబం. అలాగే అటువంటి కుటుంబంగా మనం ఎప్పుడు సిద్ధపడాలని, కలిసి వేసి ఐక్యతగా దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఉండాలని ఈ వాక్యం తెలియదు. అందుకే కీర్తన గ్రంథం 133 ఒకటో వచనంలో ఆ వచనంతో ముగించుకుందాం. చూడండి, కీర్తన గ్రంథం 133 దావీదు కీర్తన 1వ వచనం. సోదరులెల్లరూ కూడి ఐకమత్యంతో జీవించుట చాలా మంచిది. అది కాబట్టి అలాగే సోదరులు అంటే సంఘం కూడా ఐక్యమత్యంతో జీవించడం ఎంతో మంచిది. అలాగే మరియమాత యోసేపుని బాలియేసి చూస్తూ మన సంఘంలో కూడా పురుషులు, స్త్రీలు, అదేవిధంగా పిల్లలు అందరూ కూడా ఉన్నప్పుడు ఇదే ఐక్యమత్యదే సంతోషం. అందుకే నాడు మరి పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏకంగా టైం టు టైం. ఇక వచ్చేది మనకి ఎన్ని రోజులు ఉందమ్మా? 3 రోజులు అయిపోయిన తర్వాత 1వ తారీఖు నుంచి మొదటి ఆదివారం అందరూ కూడా 1వ తారీఖుని 31వ తారీఖుని ప్రార్థనకు వచ్చి బలపడి జనవరి మొదటి ఆదివారానికి పరిపూర్తిగా ఎంతమంది పిల్లలు ఉన్నారో అంతమంది పిల్లలు. ఎందుకు వాళ్ళిద్దరు పిల్లలు ఎప్పుడు వస్తారు? నాగేశ్వర పిల్లలు. మీరు కొంతమంది అక్కడ ఉంటారు, కొంతమంది వస్తే రాదు. నేను రానమ్మా, నాకు ఇప్పుడు చాలా పనులని చెప్పుకుని ఆగిపోయి ఉంటాను. అలా కాదు, నీ పిల్లల్ని నీ కుటుంబ సమేతంగా భర్తని ఆ పిల్లల్ని కుటుంబంగా చక్కగా నడిపించే జ్ఞానవంతులను మరియలాగని, అలాగే మన కుటుంబాల్లో అటువంటి స్త్రీలుగా ఉండాలని ఈనాడు బోధిస్తుంది. భర్తని భార్య గౌరవించాలి, భార్యని భర్త ప్రేమించాలి, ఇరువురు కూడా ప్రేమగా జీవిస్తూ పిల్లలు దేవుడి మార్గం నడిపించాలి. అటువంటి నమ్మకం, అటువంటి విశ్వాస జీవితాన్ని దయచేయమని మనసారి వేడుకుందాం. ప్రభుదేవుడు ఈ వాక్యం మన హృదయాలు ఫలింప చేయను గాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.